ఏది విశ్వసిస్తారు? విజయమా అపజయమా, గెలుపా ఓటమా, మేలా కీడా? ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు ఏది విశ్వసిస్తారు? దేవుడు విజయం ఇస్తాడు. చెప్పండి రా తల్లి, దేవుడు విజయం ఇస్తాడు. హల్లెలూయా. మంచిగా చదువు, చక్కగా రాయ్, అంతేకాదు ప్రార్థించు. దేవుడు కార్యం దేవుడు చేస్తాడు. దేవుడు ఏ రిజల్ట్ ఇచ్చినా పర్వాలా, ఒకటైతే నిజం, నిన్ను గెలిపించిన స్తోత్రం. ఏంటంటే గెలిపిస్తే మేలు, ఒకవేళ గెలిపించలేదనుకో డబల్ మేలు. అంతేగాని సావు బతుకన్నొద్దమ్మో. పిల్లలు వాళ్ళు అనుకున్న ఫలితాలు రాకపోతే ఆత్మహత్యలు చేసుకునే పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు. అందుకని చెబుతున్నాను నేను, గెలిపిస్తే మేలు, గెలిపించకపోతే డబల్ మేలు అని మళ్ళీ తప్పుగా రాశారు. జాగ్రత్తగా రాయండి. నా తండ్రి చిత్తం అయితే ఫస్ట్ క్లాస్లో నువ్వు పాస్ అయ్యేటట్టు నా దేవుడు చేస్తాడు. ఏది విశ్వసిద్దాం? ఏదైనా నీకు అది అటు తిరిగి నీ మేలుకే వచ్చింది. ఏది వచ్చినా సరే అదే నమ్ము. నీకు నష్టం లేదు, నీకు కీడు లేదు, ఎందుకంటే నువ్వు దేవుని సొత్తు. ఆమేన్. అదేవిధంగా నీ విశ్వాసాన్ని అమర్చుకో. రైట్. అలాగే ప్రార్థన ద్వారా విశ్వాసాన్ని ప్రజ్వలింపజేసుకో. నా ప్రభువే చెప్పాడు ఈ మాట. ఇంకా నేను చెప్పాను ధర్మంగా. ఇక మీరు ఎలా దాన్ని డిసైడ్ చేసుకుంటారో, ఎలా మీరు రూపుదిద్దుకుంటారో మీ డేని. ఒక ఆర్డినరీ ప్రార్థన, పొద్దున్నే లేచి 4 మొక్కలు, సాయంత్రం పడక దగ్గర పడక ప్రార్థన 1 మొక్క, ఇట్టా కాదు. ప్రార్థనా జీవితాన్ని బలోపేతం చేసుకునే విధంగా మీరు సిద్ధపడండి. నా దేవుని బలమైన కార్యాలు తప్పకుండా మీరు చూస్తారు. మీరు చూడటమే కాదు, ఇతరులకు కూడా చూపిస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి, మరి ముఖ్యంగా లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు మనందరికీ సదాతోడి నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.